ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు అంటే మరొకసారి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అసాధ్యమయ్యే పొత్తును సుసాధ్యం చేశా, జగన్తో పాటు ఆయన బలగాలను ఓడిద్దాం, మే 15 నాటికి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యం, భీమవరం వీధి రౌడీని సాగనంపుదాం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇందులో రౌడీల చేతుల్లోంచి రాజ్యం తీసేద్దాం అన్నటువంటిది. ఇంతకీ ఇదే ముక్క 2019 ఎన్నికలకు ముందు 2018లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించేశారా? చివరి నిమిషంలో ఏమన్నారు? మళ్ళీ జగన్ని గద్దెనెక్కనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొద్దాం. ఇంతకీ ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకున్నట్టు ఉన్న రౌడీల్లో మంచి రౌడీని ఎన్నుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? లేకపోతే రౌడీల లేని రాజ్యం కావాలనుకుంటున్నారా? ప్రజలైతే రౌడీలు లేని రాజ్యం కావాలని కోరుకుంటున్నారు, అరాచకాలు లేని రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. అది చంద్రబాబు వల్ల వస్తుందని భావించట్లేదే. జగన్ వల్ల రావట్లేదు, చంద్రబాబుతో ప్రాబ్లం అని జగన్ ఎన్నుకుంటే, జగన్ దగ్గర వాళ్ళు కూడా అదే పని చేస్తే, ఇద్దరికీ బదులు ప్రత్యామ్నాయం కావాలనుకుంటే ఆ ప్రత్యామ్నాయాన్ని స్వయంగా పీకనులిమి చంపేసి తను ఇప్పుడు రౌడీ రాజ్యాన్ని కూకటి వేళతో పెకలిస్తారు. ఏ రౌడీ రాజ్యాన్ని అంటే వైసీపీ రౌడీ రాజ్యాన్ని తీసేసి తెలుగుదేశం రౌడీ రాజ్యాన్ని తెస్తారా? ఏంటో ఆయన ఒక స్పెషల్, ఇక ఆయన్ని ఎవరం ఏం చేయలేము.